గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. రంగనాయక సాగర్లోకి నీటిని విడుదల చేసినందున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు తగ్గిపోయి కాళేశ్వరం ద్వారా 2 పంటలకు సాగునీరు విడుదల చేశామన్నారు. ఇక మేడిగడ్డలోని ఒక్క బ్లాక్లో ఒక పిల్లర్ మాత్రమే కుంగితే మాపై బురద జాలి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. పదిహేను రిజర్వాయర్లు బాగున్నాయి. 203 కిలోమీటర్ల టనల్ బాగుంది. 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది. 19 సబ్ స్టేషన్లు 400 kV బాగున్నాయి. 21 పంపింగ్ హౌసెస్ అన్ని కూడా బాగున్నాయి. ప్రెషర్ మెయిన్ పైప్ లైన్లు అంతా బాగుంది. 3 బ్యారేజీల్లో 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి. ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. దీనికి మొత్తం కాళేశ్వరం కొట్టుకపోయిందని, మునిగిపోయిందని గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందినారు. సరే, అధికారంలోకి వచ్చిండ్రు. కనీసం మీకు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లాలని ఆ కుంగిన పిల్లర్ను మరమ్మతు చేయకుండా మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల సమయం సరిపోదా? అన్నీ బాగున్నాయి. రిజర్వాయర్లు, పంప్ హౌసులు, సబ్ స్టేషన్లు, కాలువలు, టనెల్లు అన్నీ బాగున్నాయి. ఒక్క బ్లాకులో ఒక పిల్లర్ కుంగింది. దాన్ని మరమ్మతు చేస్తే లక్షల ఎకరాలకు పంటలు కాపాడే అవకాశం ఉంది. 15 రిజర్వాయర్లు బాగున్నాయి. 203 కిలోమీటర్ల టనల్ బాగుంది. 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది. 19 సబ్ స్టేషన్లు 400 kV బాగున్నాయి.